నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నదీ జలాల హక్కులపై రాజీ పడబోమన్న సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్ల రాజపుండు రాజేసింది కేసీఆర్ఏనని మండిపాటు. సిగాచి దుర్ఘటనలో ఇంకా లభించని కొందరి ఆచూకీ. తమ వారి కోసం తలడిల్లుతున్న బాధిత కుటుంబాలు. రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొన్న మరో వాహనం. నల్గొండ జిల్లా వెలుమినేడులో ఘటన, ఒకరు మృతి. జూరాల నుంచి శ్రీశైలానికి కొనసాగుతున్న వరద. 875 అడుగులకు పైకి చేరిన నీటి మట్టం. రెండు రోజుల పాటు రాష్ట్రానికి తేలికపాటి వర్ష సూచన. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసే అవకాశం. పాసమైలారం దుర్ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాజీ కంపెనీలో జరిగిన భారీ విస్ఫోటనం అయితే మాత్రం ఒక్కసారిగా సంగారెడ్డి జిల్లాని కుదిపేసిందని చెప్పుకోవచ్చు. అయితే మూడో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి మాత్రం వర్షం నేపథ్యంలోనే కొంత ఈ పనులు అయితే కొంచెం నిలిచిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారిక గణాంకాల ప్రకారం 36 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా మరో 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్టు తెలుస్తుంది. అయితే ఈ భారీ విస్ఫోటనం మొత్తంగా దాదాపు 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ పేలుడు సమయంలో వెలువడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ భారీ విస్ఫోటనం జరిగిన ఆ ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 20 నుంచి 30 మంది పూర్తిగా బాగా కాలిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ స్థానికంగా పనిచేసినటువంటి ఈ రెస్క్యూ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం బాడీ మొత్తం కూడా మాంసపు ముద్దలాగా తయారైంది. అదేవిధంగా ఒక్కొక్క బాడీ తీసుకుంటే చుట్టుపక్కల ఉన్న పరికరాలు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. పరిసర ప్రాంతంలోనే నేనున్నాను. ఇంకా తీస్తున్న కొద్దికి శిథిలాలు తీస్తున్న కొద్దికి మంటలు కూడా ఉదయం మంటలు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే లోపల ఇంకా బిల్డింగ్ మొత్తం కూడా కొద్దిగా మంటలు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే లోపల ఇంకా బిల్డింగ్ మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతంలో 3 అంతస్తుల భవనం కొప్పుకూలిపోయింది. ఆ బిల్డింగ్ లోని శిథిలాలు తీస్తున్న కొద్ది లోపల ఇంకా ఏసీలు కావచ్చు, రెఫ్రిజిరేటర్లు కావచ్చు, అవి ఉండటం వలన కొంత మంటలు అయితే వ్యాపిస్తూ ఉన్నాయని చెప్తున్నారు. దానిని ఉదయం కూడా ఆర్పేశారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు, భారీ శిథిలాలు మొత్తం కూడా ఉన్నారు. ఎస్టీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ మొత్తం సంయుక్తంగా పనిచేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ మొత్తం సంయుక్తంగా పరిస్థితి అయితే కనపడుతుంది. అధికారులు అయితే ప్రకటించారు. అయితే ఇప్పటికే దాదాపు 11 మందిని నిన్న సాయంత్రం దొరికిన మృతదేహాలు ఎవరు అనేది గుర్తించి వారి బంధువులకి అప్పగించిన పరిస్థితి అయితే కనపడింది. మొత్తంగా ఈ మాంసం ముద్దలుగా మారిన మృతదేహాలను గుర్తించడానికి మొత్తం 19 మంది నుంచి కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా DNA పరీక్షల కోసం రక్త నమూనాలు అయితే సేకరించారు. అప్పటికప్పుడు నిన్న ఉదయం నుంచి కూడా ఈ DNA పరీక్షల కోసం వ్యాన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ స్పాట్ లోనే DNA పరీక్షలు చేయడానికి అవకాశం ఉందని చెప్పి కూడా తెలిసా ఉంది. అదే మొత్తంగా 2 రోజులు 48 గంటల వ్యవధిలోనే DNA వివరాలు అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఒక్కొక్కరిగా ఆ బాడీలకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులు గుర్తించిన వారిని కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలోనే కుటుంబ సభ్యులకైతే అప్పగిస్తా ఉన్నారు. కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలోనే కుటుంబ సభ్యులకైతే అప్పగిస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 11 మందికి ₹1,00,000 చొప్పున స్పాట్ క్యాష్ తక్షణ సహాయంగా కింద వారికైతే అదేవిధంగా మొత్తంగా ఈ మరికొద్ది సేపట్లోనే కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి నటరాజ్ మేనన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పటాన్చేరు పరిధిలోనే ఉన్నటువంటి ధృవ ఆసుపత్రికి సంబంధించి అక్కడ క్షతగాత్రులను పరామర్శించడానికి రానున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా పార్టీ తరఫు నుంచి భరోసా కల్పిస్తారు. మొత్తంగా
ఈ నిన్నటి నుంచి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ కల్పించడానికి మొత్తంగా ఈ నిన్నటి నుంచి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ దీనికి సంబంధించి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆసుపత్రిలో క్షతగాతులను మెరుగైన చికిత్స అందించే విధంగా వైద్యులు కూడా తగు సూచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా వారైతే మాత్రం కోలుకుంటున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ భారీ విస్ఫోటనం ప్రభావానికి దాదాపు 70 నుంచి 80% కాలిపోయిన వారు కొంత విషమంగా ఉంది. మిగిలిన వారి పరిస్థితి అయితే కొంచెం నిలకడగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఆ సహాయక చర్యలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా శిథిలాల కింద ఎవరున్నారు అనేది తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లోని పిసిసి అధ్యక్షుడు కావచ్చు, నటరాజ మేనన్ కావచ్చు ఈ ధృవ ఆసుపత్రికి వస్తారు. అక్కడి నుంచి ఘటనా స్థలం సిగాచి ప్రమాద ఘటన అయితే ఏదైతే ఉందో అక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనపడతా ఉంది. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా భాషమైలారం సిగాచి పరిశ్రమ నుంచి. ధన్యవాదాలు రామకృష్ణ. జూరాల జలాశయం దిగువన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవల జూరాల గేట్ల సమస్యపై పరిశీలనకు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్థానిక నాయకులు సమస్యను వివరించడంతో వంతెన మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు 121 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అహ్మద్ నదీం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న జూరాల డ్యాం వంతెనకు 10 టన్నుల బరువున్న వాహనాలు తిరిగే సామర్థ్యమే ఉంది. కానీ గత్యంతరం లేక 40 టన్నుల వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నారు. దీంతో క్రస్ట్ గేట్ల బేరింగ్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముందని అదనపు వంతెన తప్పనిసరని 2021లోనే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. నదీ జలాల హక్కుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుకు కేవలం కామా మాత్రమే పడిందని, ఫుల్ స్టాప్ కాదని వ్యాఖ్యానించారు. నదీ జలాలను అడ్డుపెట్టుకుని పునరుజ్జీవం పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ను కాపాడే ప్రయత్నంలో కిషన్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. వ్యక్తిగత పరిచయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టబోనున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పకుండా సహకరించాలి కదా అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను పర్యావరణ నిపుణుల కమిటీ వెనక్కి పంపిన వేళ అందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన అలుసు వల్లే చంద్రబాబు నాయుడు గోదావరి జలాలు తరలించిపోతున్నారని, బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తాపత్రయమంతా నదీ జలాల కోసం కాదని, ఆ పార్టీ పునరుజ్జీవం కోసమేనని ఆరోపించారు. నదీ జలాల విషయంలో కేసీఆర్, హరీష్ రావు నిర్లక్ష్యం, అహంకారంతో తీసుకున్న నిర్ణయాలే తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రజాప్రతినిధులు గ్రామాన వాస్తవాలు వివరించి బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రిజర్వేషన్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కోసం ఈ రోజు తాపత్రయపడుతున్నారు. ఇది నర్దుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈ రోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈ రోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. 2016 నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్ గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాపోస్ కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. సో 400 టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం, నెల్లూరుకి తీసుకెళ్లాలనో 2016 నాడే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 16 నుంచి 19 వరకు ఏ ఒక్కరోజు ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదు చంద్రశేఖరరావు గారు. ఇది వదిలేసి 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించింది.
చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలను మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. నదీ జలాల విషయంలో స్పష్టమైన సాంకేతిక, రాజకీయ, న్యాయ విధానాలతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిచయాలు ఉన్నంత మాత్రాన రైతుల హక్కులను పరంగా పెడతామా అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు మొదటి పంటకే నీళ్లు లేవంటే తమకు మూడో పంటకు కావాలని చంద్రబాబు అంటున్నారన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, పైనున్న ప్రాంతం మాది, మీరు వదిలితేనే కదా మాకు వస్తుంది అని అంటారు. కానీ కిందున్న ప్రాంతం పైనున్న రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారు? మా కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం, నిధులు తెచ్చుకుంటాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం, దాంతో మా పని సులువు అవుతుంది. మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు, గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు. నికర జలాల కేటాయింపులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం, మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మొదటి పంటకే మాకు లేవు, మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది. మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు, ఒకవైపు నిర్ణయాలతో ఇది ముందుకు పోదు. వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే PFR ను తిరస్కరించింది అంటే అదేదో పరిష్కారం అనుకోకండి, అది కామా మాత్రం, అది ఫుల్ స్టాప్ కాదు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకంచెర్ల మీద ఉంది. రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. నదీ జలాల వివాదం చర్చలతోనే పరిష్కారం అవుతాయని, ఒకవైపు నిర్ణయాలతో కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల జుట్టు తమ చేతిలో ఉంటుందనే ఉద్దేశంతో వివాదాన్ని పెద్దది చేయాలని చూస్తోందన్నారు. ఏపీలోని కేంద్ర మంత్రులు ఢిల్లీలో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, తెలంగాణ కోసం కిషన్ రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని సీఎం ప్రశ్నించారు. కిషన్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పించుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు? ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ ను బతికించడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తుండ్రు. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద. సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు? నువ్వు నిజంగా ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన చెప్పేది ఉంటే మెట్రోకి పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజే పోయి కలిసి వస్తాడు. జలశక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి కలిసి వస్తాడు. ఇది గ్లేరింగ్ గా కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు. మీరు మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుంది. ఈ అనుమానాల్లో నివృత్తి చేయడమే కాదు, తెలంగాణ ప్రజల అవసరమైన హక్కులను సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. ఈ వివిధాన్ని పెంచి పెద్ద చేస్తే తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతే మళ్ళీ మాకేదో రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది, కాంగ్రెస్ ను మార్జినలైజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఈ రోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది? తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు, రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు. ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను స్వయంగా కేంద్రానికి అభ్యంతరాలు వివరించినందుకే బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించారని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కనీస అవగాహన లేని వ్యక్తులు ముఖ్యమంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ఎక్స్ వేదికగా ఆయన ఘాటుగా స్పందించారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ను మొద్దునిద్ర లేపింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. పాత అబద్దాలని మళ్లీ ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పట్ల చూపుతున్న గురుభక్తికి ఇది నిదర్శనం కాదా అని నిలదీశారు.
తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. బనకచర్ల విషయంలో రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతే హరీష్ రావు తట్టి లేపారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కిందికి నీరు పోవాలన్న కుటిల రాజకీయంతోనే మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా ఆపారని విమర్శించారు. సంవత్సరాలలో ఈ గోదావరి మీద కట్టిన ఒక బ్రిడ్జ్ పేరు చెప్పండి, మీరు ఒక బ్యారేజ్ పేరు చెప్పండి. తెలంగాణకు వాడుకోవాలని చెప్పేసి ప్రప్రదంగా ఈరోజు మేడిగడ్డ కట్టి మేడిగడ్డ ద్వారా తెలంగాణ సస్యములైతే ఆ మేడిగడ్డను ఈరోజు పండబెట్టి మొత్తం తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కాపాడే పార్టీ మా పార్టీ. మాకున్న చిత్తశుద్ధి ఈ రోజు ఏ పార్టీకి లేదు. ఈ రోజు వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లియర్ తెలవడం జరుగుతుంది. అంటే తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. బనకచెర్ల పైన కాకుండా డెఫినెట్గా మేము పోరాటం చేస్తాం. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటనలపై క్యాలెండర్ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంక్షేమ శాఖలను ఆదేశించారు. అధికారుల పర్యటనలు పరిశీలించిన అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేయాలని తెలిపారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను సైతం గురుకులాలకు ఆహ్వానించాలని సూచించారు. సంక్షేమ శాఖలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచామని, నిపుణుల సూచనల మేరకు మెనూ ఖరారు చేసినట్లు చెప్పారు. మెనూ అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కనిపించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. వసతి గృహాల, అద్దె భవనాల స్థితిగతులు, యజమానుల వివరాలతో నివేదిక రూపొందించాలని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులు రూపొందించాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 83,224 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. ఎడమగట్టు, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి 35,315 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 164.75 టీఎంసీలకు చేరింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు శివారులో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగి ఉన్న కారును మరో కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ముందు నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డుకు తగిలింది. మృతి చెందిన సెక్యూరిటీ గార్డు సమీపంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ప్రమాదంలో ఓ కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసినట్లు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. ఏప్రిల్ వరకు ఉన్న పాఠశాలల భవనాల అద్దెలు, డైట్ కాంట్రాక్టు బిల్లులన్నీ చెల్లించినట్లు తెలిపారు. విద్యార్థుల యూనిఫామ్లు, పుస్తకాల కోసం త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి నెల హాస్టల్ భవనాల అద్దె చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్లు అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. గురుకులాల్లో ఆత్మహత్యలకు సోషల్ మీడియా, కుటుంబ పరిస్థితుల వంటి అనేక కారణాలున్నాయని వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొద్ది నెలలకెళ్లి గురుకుల హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ బిల్లులు, డైట్ బిల్ బకాయిని అన్ని కూడా క్లియర్ చేసేందుకు ఫైనాన్స్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లాం. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ రెసిడెన్షియల్స్, గురుకుల గాని హాస్టల్స్ సంబంధించిన బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెంట్స్ లో, బిల్డింగ్స్ లో ఉన్నటువంటి హాస్టల్స్ నడిపిస్తున్నటువంటి స్కూల్స్ గానీ, కాలేజెస్ కూడా ఆ రెంట్స్ పెండింగ్ కూడా అన్ని కూడా క్లియర్ చేయడానికి సానుకూలంగా మాట్లాడడం కూడా జరిగింది. ఆల్ వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు యూనిఫామ్స్, షూస్, బుక్స్ అన్ని అతి త్వరలో టెండర్ పిలిచి ఆ పిల్లలందరూ కూడా అందజేస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన స్కూల్స్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆల్ కార్పొరేటివ్ స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా 25% సీట్లు ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఇవ్వాలి. ఫీజు గానీ, వారి యూనిఫామ్ గానీ అన్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ స్టూడెంట్స్ కు. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తుపై సమగ్ర పరిశీలన ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన అర్జీలు, వాటిని భూభారతి పోర్టల్లో నమోదు ప్రక్రియ తదితర అంశాలపై చర్చించారు.
అర్హమైన అన్నిటినీ పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు ఎందుకు తిరస్కరించారో రాతపూర్వకంగా దరఖాస్తుదారులకు పంపాలని ఆదేశించారు. సర్వే నెంబర్లలో లోపాలు, పీపీబీ, ఆర్ఓఆర్, నాలా, కోర్టు కేసులు, పోడు భూములు తదితర 30 రకాల భూ సమస్యలకు చెందిన 8 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పురోగతి మందగించడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలు, కంపెనీల వారీగా ప్రతి వారం పురోగతి సమీక్షించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషాను ఆదేశించారు. ఆయిల్ పామ్ రైతులకు ఆరోగ్యకరమైన మొక్కలు అందించాలని స్పష్టం చేశారు. డిసెంబర్ నెలాఖరు కల్లా ఆయిల్ పామ్ సాగు లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తున్నాయని, ఈ పరిస్థితిలో మార్పు రావాలని తుమ్మల అన్నారు. రాష్ట్ర అవసరాలు తీరేలా స్థానికంగానే కూరగాయల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ చుట్టుప్రక్కల జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూరగాయల సాగును పెంచాలని దిశానిర్దేశం చేశారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని పనుల్లో వేగం పెంచేందుకు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఎర్రమంజిల్లోని ఆర్&బి శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇకపై తరచుగా సమీక్షలు నిర్వహిస్తారని, ప్రతి సమావేశంలో పనుల పురోగతిపై వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ తెలంగాణ వాటాగా 300 కోట్ల రూపాయల సిఆర్ఐఎఫ్ ఫండ్ వచ్చేలా కృషి చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇటీవలే పదోన్నతులు కల్పించామని, ఉత్సాహంగా పనిచేసి ఫలితాలు రాబట్టాలని అధికారులకు సూచించారు. హ్యామ్ విధానంలో 10 ప్యాకేజీలుగా రోడ్లు అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఎన్సీ జయభారతిని ఆదేశించారు. తుది దశలో ఉన్న ఆర్ఓబీలు, మెడికల్ కాలేజీలు, టిమ్స్ హాస్పిటల్స్, కలెక్టరేట్లను వెంటనే పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. వానాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా 4,000 మందికి పైగా సిబ్బందితో హైడ్రా సిద్ధమైంది. 1,800 మందితో 150 అత్యవసర బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో షిఫ్టులో 4 చొప్పున 3 షిఫ్టుల్లో పనిచేస్తారు. వర్షపు నీరు నిలిచే చోట్ల 2 షిఫ్టుల్లో పనిచేసేలా 734 మందిని సిద్ధం చేసినట్లు హైడ్రా తెలిపింది. ఒక్కో బృందంలో 18 మంది చొప్పున 51 హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే వానాకాలం పనుల్లో నిమగ్నమైనట్లు పేర్కొంది. ఒక్కో షిఫ్టులో 6 పనిచేస్తారు. ఒక్కో బైకుపై 2 చొప్పున 42 మంది అత్యవసర సేవలు అందిస్తారని హైడ్రా తెలిపింది. 30 సర్కిళ్లలో పనులను పర్యవేక్షించేందుకు 30 మంది హైడ్రా మార్షల్స్ ఉంటారని, అదనంగా ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేసేందుకు 200 మందితో 20 బృందాలు అందుబాటులో ఉంటాయని హైడ్రా వెల్లడించింది. మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న 2 బైక్లను చెక్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 225 గ్రాముల హ్యాష్ ఆయిల్, 475 గ్రాముల గంజాయి దొరికింది. నిందితులు మహేష్, నరేందర్, క్రిప్టో ఫిలిప్, షాజీ జార్జ్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.